సుందర్ కుమార్ గారు, మీరు కేవలం ఆటలు పాటలే అనుకున్నాం, ఇంత అద్భుతంగా మాట్లాడతారని ఊహించలేదు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మినిస్టర్ గారు, మీరు సమాధానం. అధ్యక్షకు సమయం ఇవ్వాలి అధ్యక్ష, మళ్ళీ బెల్ కొడతారు మీరు కూడా. లేదు, అసలు బెల్ దూరంగా పెట్టారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, డిమాండ్స్ పైన జీవి ఆంజనేయులు గారు, కామినేని శ్రీనివాస్ గారు, మన విజయ్ కుమార్ గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. దాంట్లోకి వెళ్ళముందల అధ్యక్ష, ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నేను విద్యాశాఖ మార్చులుగా ప్రమాణం చేస్తున్నానంటే చాలామంది నాకు ఫోన్ చేసి, ఈ శాఖ నీకు అవసరమా, ఇండస్ట్రీసో లేదంటే పవరో ఎనర్జీ శాఖను తీసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ సంఘాలు ఉంటాయి, సమస్యలు దండిగా ఉంటాయి, మధ్యాహ్న భోజనం సమస్యలు ఉంటాయి, ఫీ రింబర్స్మెంట్ ఇష్యూ ఉండొచ్చు, మీరు అన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఫుల్ టైం అవుతుందంటే అందుకే నేను కోరి తీసుకుంటున్నాను. విద్యాశాఖలో సమస్యలనే పరిష్కరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు ఒక విద్యాశాఖకి ముడిపడి ఉంది. ఏ సంస్కరణలు అయితే మనం ఈరోజు తీసుకొస్తామో రాబోయే దశాబ్దాలకి పనికొస్తున్న లక్ష్యంతో నేను విద్యాశాఖ మార్చులు అవుతాం జరిగింది అధ్యక్ష. నేను అనేక సార్లు ఈ హౌస్లో చెప్పాను, బయట కూడా శాసనసభ్యులను కలిసినప్పుడు చెప్పాను అధ్యక్ష, యువగలం పాదయాత్ర అనేది నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది, ప్రజలకి దగ్గర చేసింది, ప్రజల సమస్యలు అర్థం చేసిన అవకాశం నాకు కల్పించింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అన్ని రంగాల విధ్వంసం ఎలా జరిగిందో విద్యాశాఖలో కూడా అదే రకంగా ఒక విధ్వంసం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2019 నుంచి 24 మధ్యన సుమారుగా 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష. 10 లక్షల మంది పిల్లలు. అంతేకాకుండా అధ్యక్ష, నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే